నేషనల్ హైవేకి ఇప్పుడు ఇంతవరకు ఎవరు పట్టించుకోవడం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇంతవరకు ఏమో యాక్షన్ తీసుకోవడం లేదు. ఆడ చూస్తే ఆడ గుంతలే ఉన్నాయి. ప్రతిరోజు యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. ఈ సర్వీస్ రోడ్కి మనం ఇప్పటికే 2-3 సార్లు కంప్లైంట్ కూడా చేస్తే కూడా అధికారులు ఎవరు ఇంతవరకు పట్టించుకోవడం లేదు. దీనిపైన అధికారులు తొందరనే యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. మనం హైవే రోడ్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు గుంతలమయమైపోయింది. దయచేసి సంబంధిత అధికారులు స్పందించి సర్వీస్ రోడ్లు బాగు చేయవలసిందిగా కోరుతున్నాము. ఆనుకొని ఉన్న సర్వీస్ రోడ్లు గుంతలమయమైనాయి. చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాం. కర్నూలు ఒకప్పుడు రాజధాని, జిల్లా కేంద్రం, పేరు పెద్ద ఊరు దిబ్బలాగా తయారైపోయింది. జాతీయ రహదారి కర్నూలు మీదుగా పోతా ఉంది. రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సర్వీస్ రోడ్లు వేశారు. మొత్తం గుంతలు పడిపోయినాయి. నీళ్లు నిలబడి చెరువులాగా తయారైనాయి. మరి కేంద్ర ప్రభుత్వానికి, హైవే అధికారులకు, మరి డబ్బులు వసూలు చేసుకుంటున్నటువంటి టోల్ గేట్ వసూలు చేసుకుంటున్నటువంటి కాంట్రాక్టర్కు కనిపించడం లేదా? అంటే ఎవరు తిరగరా మీరు? ఇదేం అన్యాయము. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వము ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవాలి. టోల్ గేట్లు వసూలు చేసుకుంటూ రోడ్ల నిర్వహణ పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా మేము చూసుకుంటూ కూర్చుంటాం అనేటువంటి అధికారుల పైన, అట్లాగే కాంట్రాక్టర్ పైన చర్య తీసుకొని కర్నూలులో ఉండేటువంటి హైవే రోడ్డు, సర్వీస్ రోడ్లన్నీ కూడా వెంటనే కొత్త రోడ్లు నిబంధనల ప్రకారం వేయాలి. వర్షం వస్తే ప్రతిరోజు ట్రాఫిక్ నిలబడిపోతుంది. 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట సేపు నిన్న వర్షం పడితే మొత్తం ట్రాఫిక్ లో నిలబడిపోయినాం. రోడ్లు చిన్నగా ఉన్నాయి. కాబట్టి సర్వీస్ రోడ్లన్నీ వెడల్పు చేయాలి, కొత్త రోడ్లు వేయాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నారు. రోడ్డు చాలా కుంగిపోయినది. దీన్ని తొందరగా శాశ్వత పరిష్కారం చేయాలని నేను కేంద్రాన్ని కోరుతున్నాను. సర్వీస్ రోడ్డు ఇరువైపులా సరిగా వేయడం లేదు. భయంకరమైన గుంతలు, రస్తా అనుసంధానించడంలో కూడా సర్వీస్ రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. టోల్ గేట్లు పెంచుతున్నారు కానీ దానికి తగ్గట్టుగా సర్వీస్ రోడ్డు అనుగుణంగా మరమ్మతులు చేయడం లేదు. చాలా దారుణంగా ఉంది. వీలైనంతవరకు త్వరగా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్లు వేయాలి. నేషనల్ హైవే అథారిటీ వారు కూడా ముందుకు వచ్చి రోడ్ల పరిస్థితిని గమనించి వీలైనంత త్వరగా మరమ్మతులు చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడవలసింది.